మీరు ఒరిస్సాలో బిజు జనతాదళ్ పరోక్షంగా నిన్నగాక మొన్న అవిశ్వాస తీర్మానం పైన టీడీపీ వైసీపీల లాగానే బిజు జనతాదళ్ కూడా బీజేపీకి అడ్డంగా ఓటేస్తాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ దేశం మొత్తం మీద బీజేపీకి నేనే నెంబర్ 1 అపోనెంట్ అని చెప్తోంది. మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా లేదా? బీజేపీ ఆమె అధికారానికి హెసరు పెట్టడం వచ్చాక ఆమె వ్యతిరేకం మొదలైంది. అప్పటిదాకా బీజేపీని వ్యతిరేకించలే ఆమె. ఆ మాటకు వస్తే కమ్యూనిస్టులను ఎదుర్కోవటానికి, కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి బీజేపీతో చేతులు కల్పించారు. జేడీఎస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఎంత మాట్లాడారు. ఇవాళ ఎక్కడున్నారు వాళ్ళు? ఇవాళ ఎన్డీఏతో లేరా? మీకు జేడీయూ ఎన్నిసార్లు మారుస్తున్న నితీష్ కుమార్ అటు ఇటు మీకు ఒక్కసారి కాదు కదా. శిరోమణి అకాలీదళ్ బీజేపీతో మొదటి నుంచి ఉండి ఈ మధ్య వ్యవసాయ చట్టాల దగ్గర విడిపోయి బయటకు వచ్చారు కదా. కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ బీజేపీతో కలిసి ఉన్నాయి. పీడీపీ అయితే మహబూబా ముఫ్తీ బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా బీజేపీ మంత్రివర్గాల్లో మంత్రులుగా ఉన్నారు. సో ఇలా అస్సాం గణ పరిషత్ బీజేపీతో కలిసి ఉన్న సందర్భాలు ఉన్నాయి, వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. హర్యానాలో జననాయక జనతా పార్టీ ఇలా తీసుకుంటూ వెళ్తే మీరు ఈవెన్ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ చరిత్రలో బీజేపీతో కలిసిన పార్టీలే కదా ఇవి, ఎస్పీ బీఎస్పీ కూడా. సో ఇన్ని రాష్ట్రాల ఉదాహరణలు మీకు చెప్పాను నేను. సో ఒక్క పార్టీ కాదు, మొత్తం దేశమంతా చెప్పాను. మహారాష్ట్రలో ఇవాళ శివసేన మన అంతకుముందు బీజేపీతో భాగస్వామి, ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఉంది. ఇలా ఒక్క రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద ఎక్సెప్ట్ రాష్ట్రీయ జనతాదళ్ నికరంగా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే లేవు భారతదేశం అంతా. అసలు ఇక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడడానికే సిద్ధపడతాడు. ఇక ఓడించడం అన్న సంగతి తర్వాత కదా. అందువల్ల బీజేపీని ఓడించడం ఎప్పుడు వస్తుంది? బీజేపీని ఓడించదలుచుకుంటే వస్తుంది. బీజేపీతోనే మిలాఖాత్ అవుతుంటే ఓటం ఎక్కడిది, ఇంకా ఓడించడం ఎక్కడిది? అందువల్ల స్థూలంగా కేటీఆర్ చెప్పింది ఎలక్టోరల్ మ్యాథ్స్లో చాలా మటుకు నిజమైనప్పటికీ దెర్ ఆర్ సెవరల్ ఇఫ్స్ అండ్ బట్స్, దెర్ ఆర్ సెవరల్ ఎగ్జంప్షన్స్. రైట్ సార్. ఇక తెలంగాణ